టీసీఎస్ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ఏంటంటే దీని మీద ఈ మన ఐటీ సంఘాలు వాళ్ళు వీళ్ళు బాగానే గట్టినే మండిపడుతున్నాయి కానీ బట్ వాళ్ళు పెట్టిన రూల్స్ ఏంటంటే 35 డేస్ బెంచ్ డేస్, 225 బిల్లబుల్ డేస్. అంటే మీకు 35 డేస్లో ఒక్క రోజు కూడా మన బెంచ్ మీద ఉండకుండా మన ప్రాజెక్ట్లోకి రావాలి అంటే ఇమ్మీడియట్గా మీరు చాలా చేంజెస్ చేసుకోవాలన్నమాట. బెంచ్ మీద ఉన్నారు అంటే ఆబ్వియస్గా ఈ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనే దాంట్లో కంపల్సరీ చేస్తారు. రోజుకి 5-6 గంటలు మనం అప్ స్కిల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అయితే దీంట్లో వాళ్ళు పెట్టిన కండిషన్స్ నాకు చాలా వింతగా అనిపించినాయి. నేను కొన్ని కండిషన్స్ చదవడానికి ట్రై చేశాను. ఏంటంటే ఈ 35 డేస్లో బెంచ్ మీద ఉన్నప్పుడు మనమే ప్రాజెక్ట్ ఎత్తుకోవాలట. అంటే మన ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈ మేనేజర్ దగ్గరికి వెళ్ళి కాలుగడ్డాలు పట్టుకొని అన్న ప్రాజెక్ట్ ఉంటే ఇయ్యన్నా ప్లీజ్ అన్న అన్నట్టు అది ఆ కండిషన్ నాకు వింతగా అనిపించింది. మరి అది కరెక్టా కాదా మీరు ఎవరైనా కామెంట్లో మెన్షన్ చేయండి. టీసీఎస్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే కనుక మనం వెళ్ళి ప్రాజెక్టులు ఎత్తుకోవడము అందరు చుట్టూ తిరిగి అంటే ఇప్పుడు కంపెనీ రెస్పాన్సిబిలిటీ కదా. ఒక ఎంప్లాయీకి ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది కంపెనీ రెస్పాన్సిబిలిటీ, మేనేజర్స్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఉండేది అందుకే కదా, నెగోషియేట్ చేయడానికే. మిలియన్ మేనేజరు, హైయర్ మేనేజర్స్ వాళ్ళంతా వెళ్ళాలి, ప్రాజెక్టులు తేవాలి. ఈ ప్రాజెక్ట్ ఈ టీంకి, ఈ ప్రాజెక్ట్ ఈ టీంకి అని ఎలకేట్ చేయాలి.